అండ్ రాజమౌళి గారు రియాక్ట్ అయిన ఆ కాంట్రోవర్సీ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా కమెంట్స్ చూస్తున్నాం. ఆఫ్‌కోర్స్ మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా కూడా నాకు తెలియదు. ఇది దేవుడి గురించా? అది ఆయన అభిప్రాయం. అదేనా? ఆంజనేయ స్వామి అది ఆయన గురించి అభిప్రాయం. సంబంధించి అది ఆయన జరిగింది. అభిప్రాయం. ఇందాక నేను చెప్పాను 25% అని, అది నా అభిప్రాయం. నేను హ్మ్. అభిప్రాయాన్ని ఎప్పుడు అంటే గౌరవిస్తా, నా అభిప్రాయాన్ని కూడా ఆ 25%తో సహా అందరూ గౌరవించాలి. అంటే సోషల్ దేవుడి మీద మీడియాలో నమ్మకం లేని ఇష్టం లేనోడు వెళ్ళి అక్కడ నాశనం చేయకండిరా. అంతే. భక్తి ఉన్నోళ్ళు 70% కొంచెం కన్వీనియంట్ గా వదలండి. అసలు ఎక్కడ ఖాళీ ఉంటలేదమ్మా అసలు. అవును. అంటే మొత్తం అందరూ పాపాలు చేస్తుంటారు కదా, అది ఎంత భక్తి, ఎంత అసలు పావేస్తున్నారు పట్టుకుని దేవాలయాన్ని. అవును. అంటే ఓవర్ గా రియాక్ట్ అయ్యారేమో ఓవర్గా చూసిన వాళ్ళు అని. మన చరిత్ర, మన కొన్ని వేల చరిత్ర మంది కదా. అవును. సరే, ఎన్నో కాంట్రవర్సీల గురించి మాట్లాడుకున్నాము. మీరు చాలా లైటర్ వేలో ఆన్సర్ చేశారు. ఉన్న జెన్యూన్ నాకు నేను భయపడినా. అవును, అంటే భయంతో అని నేను అనట్లేదు. చాలా ఎందుకంటే కూల్ గా ఆన్సర్ చేశారు. దేవుడి దగ్గర ఆన్సర్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ రోజు బాలే, నిన్న సరదాగాను ఇది నాకు లవ్ లెటర్ రాసింది అన్న ఎవరిని, మన అనితా చౌదరిని. స్టేజ్ మీదే ఉన్నాం ఇద్దరం. లవ్ లెటర్ రాసిన శివాజీ రాజా లవ్ లెటర్ రాశాడు ఈ అమ్మాయికి, వెంటనే వచ్చి ఇలాంటి ఎందుకు వచ్చింది మనకి. అవునవును, సరదాగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్. చాలా ఇంకా తక్కువ కాలం ఉంటాం, పడినంత కాలం కష్టపడ్డాం, ఒకటికి అన్యాయం చేయకుండా. సో 40 years లో అన్ని చేసేసారు. ఏం చేయలేదు, 1% చేసి ఇంకా 99% క్యారెక్టర్స్ వేశారు ఆల్మోస్ట్. లేదా లేదు ఇది చెయ్యాలి నా లిస్ట్ లో ఇది ఉంది, ద వెరీ ఫస్ట్ ఏంటి? ఒక 5 ఉన్నాయి అనుకోండి మీ లిస్ట్ లో, అందులో వెరీ ఫస్ట్ మా గురువు గారు డైరెక్ట్ చేసిన రక్త సంబంధాలు సినిమాలో అన్నయ్య క్యారెక్టర్, అన్నయ్య చెల్లెలు. రాబోయే సినిమాలు 9 ఉన్నాయని మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది మహేష్ బాబు డైరెక్షన్ లో, రామ్ పోతినేని గారు హీరో. మరి నేను చూస్తున్నాను బట్టి చాలా మంచి సినిమా. నాకు నేను చేశాను కాబట్టి మంచి సినిమా కదమ్మా, నాకు మంచి సినిమా. ఆ డైరెక్టర్ డెడికేషన్, ఆ హీరోకున్న ఎనర్జీ, ఎంటైర్ యూనిట్ మైత్రి వాళ్ళు ప్రాణం పెట్టేశారు. నాకు ఎక్కడో ఏంటంటే మైత్రి వాళ్ళది, నేను మహేష్ బాబు గారిది శ్రీమంతుడు చేశాక మళ్ళీ ఈ సినిమా చేశాను. ఇది కూడా అంత హిట్ అవుతుందని కోరుకోవటం నా తప్పేం లేదు. అవును. సో రామ్ కైతే హిట్ వస్తుంది ఆంధ్ర కింగ్ తాలూకాతో అనుకుంటున్నారా? రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా మహేష్ బాబుకి, రామ్ కి, మైత్రి వాళ్ళకి, హీరోయిన్ కి, అందరికి మంచి సబ్జెక్ట్ అది. ఓకే. ఈ రాబోతున్న మూవీస్ అన్నిట్లో కూడా ఎలా ఉండబోతుంది? ఇంకేమైనా షేడ్స్ చూపించబోతున్నారా? మేము మిస్ అయినవి ఏమన్నా? రేపు చేసిన క్యారెక్టర్ కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఇది మన ఆంధ్ర కింగ్ తాలూకా క్యారెక్టర్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. అలాగే మిగతా ఫాదర్ క్యారెక్టర్లు అవి చేస్తున్నా. నా అదృష్టం ఏంటంటే సినిమా అంతా అలా 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 ఉన్నా కూడా ఒక శ్రీమంతుల్లో గాని, లేకపోతే నాని గారి సినిమా సరిపోదా సినిమాలో ఇలా కానీ నాకంటూ ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలో మొత్తం ఎంటైర్ సబ్జెక్ట్ కి ఆ ఒక్క సీన్ నాకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా, ఈ రామ్ గారి సినిమా కూడా, మా మహేష్ బాబు గారు డైరెక్టర్, అది కూడా అంతే, ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండాలో నాకు. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఓపెన్ గా పిలవగానే వచ్చి ద వెరీ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మా స్టార్ షోలో గెస్ట్ గా వచ్చి సక్సెస్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాక మళ్ళీ ఇంచుమించు 8 to 12 months వరకు వేరే ఛానల్ కి వెళ్ళను, ఫోన్లు ఎత్తాను. నాకు బోస్ అంటే చాలా ఇష్టం. నా నాన్న అని పిలుస్తాడు. మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ, ఈ రోజు ఒక ఇంటర్వ్యూ. మళ్ళీ దయచేసి నన్ను ఒక 1 year వరకు పిలవద్దంటారా? మీరే కదా ఏ ఛానల్ ఎవరు పిలవద్దంటారా? అయ్యయ్యో. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు సినిమాలు చేసిన, మీ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి మేము మిమ్మల్ని పిలవడానికి ట్రై చేస్తాము, మీరు కూడా రావడానికి అయితే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటి సినిమాల్లో మీరు ఇంకా బాగా అలరించాలి. అంటే గ్యాప్ తీసుకుంటూ వస్తున్నారుగా, ఆ గ్యాప్ లేకుండా ఎప్పుడు ఇలాగే ఇవ్వకుండా మీరు ఇలాంటి మంచి మంచి పాత్రలతో మమ్మల్ని ఎప్పుడు అలరించాలి. అండ్ మిమ్మల్ని మేము చూడడానికి ఎప్పుడు కూడా రెడీగానే ఉంటాం యాజ్ అన్ ఆడియన్స్. రాజు వెడ్స్ రాంబాయిని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా వేణుగుడుగుల తరపున, ఈటీవీ వాళ్ళ తరపున, బన్నీ వాస్ తరపున, మా బాస్ తరపున థ్యాంక్ యూ సో మచ్.